యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. యోగి అయినవాడు ఎల్లప్పుడూ తన మనస్సును బుద్ధిని తన అదుపులో ఉంచుకోవాలి. తన మనసును ఆత్మయందు నిలిపి ఉంచాలి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండాలి. బయట ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు కావాలని ఆశపడకూడదు. ఊరికే ఇస్తున్నారు కదా అని ఇతరుల నుండి ఏమీ ఉచితంగా తీసుకోకూడదు. సాధకుడు అయినవాడు ఈ లక్షణములు కలిగి ఉండాలి. ఈ శ్లోకంలో పరమాత్మ యోగి ఎలా ఉండాలో వివరించాడు. దీనిని ధ్యానము చేయడానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలని కూడా అనవచ్చు. దీనిని ఆంతరంగిక సాధన అని కూడా అనవచ్చు. ధ్యానం ఒంటరిగా చేయాలి, 10 మందిలో చేయకూడదు. ఎందుకంటే ఏకాగ్రత కుదరదు. కాబట్టి ధ్యానం చేయాలంటే ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి. బహిరంగ ప్రదేశము కాకుండా రహసి స్థిత అంటే రహస్య ప్రదేశంలో కూర్చోవాలి. అంటే ఎవరికీ కనబడకుండా అని కాదు, ఎటువంటి శబ్దములు వినపడకుండా. ధ్యానమునకు ఏకాగ్రత భంగము ఆటంకము కలగని చోట అని అర్థము. ఏకాకి అంటే ఒంటరిగా కూర్చోవాలి. యత చిత్తాత్మ అంటే చిత్తమును అంటే మనోబుద్ధులను ఇంద్రియములను నిగ్రహించాలి. అటు ఇటు పోకుండా నియమించాలి. నిరాశి అంటే ఈ ధ్యానం చేస్తే నాకు అది వస్తుంది ఇది వస్తుంది శక్తులు వస్తాయి అనే ఆశ లేకుండా ధ్యానం చేయాలి. అపరిగ్రహ అంటే స్వాముల వారు ధ్యానం చేస్తున్నారని తన భక్తులు తనకు కానుకలు తేవాలని పాదపూజ చేయాలని అనుకోకూడదు. ఇంకా భక్తులు రాలేదే కానుకలు తేలేది అంటూ ఓరకంటతో చూస్తూ ధ్యానం చేయకూడదు. కాబట్టి ధ్యానము బహిరంగ స్థలములలో చేయకూడదు. ఇతరులు మెచ్చుకోవడము ధ్యానము కోసం ధ్యానం చేయకూడదు. ఇతరులు చూస్తున్నారా లేదా అని చేయకూడదు. ధ్యానము భగవంతునికి భక్తునికి అనుసంధానము చేసే ప్రక్రియ. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండకూడదు. పూర్వము ఋషులు మునులు అరణ్యములకు పోయి కుటీరములు నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకునేవారు. గృహస్థులు కూడా అటువంటి ఏకాంత ప్రదేశములలో ఇల్లు కట్టుకొని ధ్యానం చేసేవారు. ఈ రోజుల్లో అది కుదరదు కాబట్టి ఇంట్లోనే ఒక మూల ఏకాంతమైన గదిలో ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని మా పూజ గది చూడండి ఎలా అలంకరించాము అని చెప్పుకోవడానికి కాదు. తర్వాత ఏకాంతంలో ఉండాలి. 10 మందిలో ధ్యానం కుదరదు. 10 మందిలో వాడు ఏం చేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అనే ధ్యాస ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము మనకు తెలిసిందే. మితాహారం తీసుకోవాలి. మనస్సును కట్టడి చేయాలి. తాను చేసే ధ్యానం గురించి ప్రచారం చేసుకొని దాని వలన లబ్ధి పొందకూడదు. ఎటువంటి కానుకలు తీసుకోకూడదు. ధ్యానం అనేది ఉదయం పూట సూర్యుడు ఉదయించే కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఉదయము సత్వగుణము అధికంగా ఉంటుంది. శరీరము మనసు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఉదయము ధ్యానమునకు యోగ్యమైనది. సాయంత్రము రజోగుణము తగ్గుతూ తమోగుణము హెచ్చుతుంది. శరీరము విశ్రాంతిని కోరుకుంటూ ఉంటుంది. అందుకని ధ్యానములకు ఉదయకాలము శ్రేష్టమైనది అని నిర్ణయించారు. ఈ నియమములు పాటించి ధ్యానము చేయాలి. మరి ఈ ధ్యానం ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం కూడా వస్తుంది. అందుకే సతతం అని అన్నారు. ప్రతిదినము క్రమం తప్పకుండా నియమిత కాలం పాటు చేయాలి. అంతేకాని మనకు ఇష్టం వచ్చిన రోజుల్లో పండుగలలో పర్వదినాలలో మాత్రమే చేయకూడదు. తర్వాతి శ్లోకంలో ఏకాంత ప్రదేశంలో ఎలా కూర్చోవాలి ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలు చెప్పాడు పరమాత్మ. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ధ్యానం చేయడానికి శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి. స్థిరమైన ఆసనము కదలకుండా ఉండే ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఆసనం ఎక్కువ ఎత్తుగాను మరీ తగ్గుగాను ఉండకూడదు. కూర్చోవడానికి సుఖంగా అనువుగా ఉండాలి. ఈ ఆసనం మీద దర్భలతో చేసిన చాప వేసుకోవాలి. దాని మీద ఏదో ఒక జంతువు చర్మం పరవాలి. దాని మీద ఒక వస్త్రము పరవాలి. ధ్యానము చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలో ఎలా కూర్చోవాలో ఏమి చేయాలో ఆ పద్ధతి అంతా వివరంగా విపులంగా చెప్పాడు. అతి చిన్న విషయం నుండి అతి పెద్ద విషయం వరకు చెప్పబడింది గీతలో. శుచౌ దేశే అంటే పరిశుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి. ధ్యానం చేయడం కోసం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. హిమాలయాలకు అరణ్యములకు వెళ్ళనక్కర్లేదు. మన ఇంట్లోనే శుభ్రమైన ప్రదేశం ఉంటే చాలు. కాకపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకని రహసి అంటే ఏకాంత ప్రదేశము అని కిందటి శ్లోకంలో చెప్పబడింది. ఆ ప్రదేశము చెత్తా చెదారంతో కాకుండా పరిశుభ్రంగా ఉండాలి. అంటే
పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ధ్యానం కుదరదు. చాలామంది ప్రదేశము ఎక్కడైతేనేమి మనస్సు పరిశుభ్రంగా ఉంటే చాలు కదా అని అంటుంటారు. అది తప్పు. కూర్చునే ప్రదేశము పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ధ్యానం ఏకాగ్రంగా సాగుతుంది అని నొక్కి చెబుతున్నాడు భగవంతుడు. చుట్టూ పరిశుభ్రంగా ఉన్నప్పుడే పరిశుద్ధమైన భావాలు కలుగుతాయి. చుట్టూ ఉన్న మలినాలు, దుర్వాసనలు మనసును కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనస్సు, వాక్కు, శరీరము నిర్మలంగా ఉండాలంటే తాను ఉన్న ప్రదేశము కూడా పరిశుద్ధముగా ఉండాలి. తరువాత ఆసనం అంటే కూర్చునే పీట స్థిరంగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు. అటు ఇటు ఊగుతుంటే ధ్యానం కుదరదు. ఎక్కువ ఎత్తు కానీ మరీ తగ్గు కానీ ఉండకూడదు. అందుకే 2-3 అంగుళాల ఎత్తు పీటలు మనం వాడుతుంటాము. సాధారణంగా ధ్యానంలో కూర్చుంటే నిద్ర వచ్చే అవకాశం ఉంది. అలా నిద్ర వస్తే కూర్చున్న పీట ఎత్తుగా ఉంటే దాని మీద నుండి కింద పడే ప్రమాదం ఉంది. అలాగని కింద కూర్చుంటే చీమలు, క్రిమికీటకములు మన శరీరం మీదికి పాకే అవకాశం ఉంది. అంత ఎత్తు కానీ మరి అంత తగ్గుది కానీ కాకుండా ఉంటే ఆసనం ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద ఏమి వేయాలి అంటే ముందు దర్భలతో చేసిన చాప వేయాలి. దాని మీద జింక చర్మం పరవాలి. ప్రస్తుత కాలంలో అది నిషిద్ధము. దాని మీద మెత్తని గుడ్డ పరవాలి. ఇది కేవలము సౌకర్యంగా ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి అనువుగా ఉండడానికి మాత్రమే కానీ సుఖానికి కాదు. అంతేకాకుండా మనం ధ్యానం చేసేటప్పుడు మనలో నుండి వెలువడే ధ్యాన తరంగాలు భూమిలోకి ఆకర్షింపబడకుండా ఉండాలి. అలా అయితే మనం చేస్తున్న ధ్యానం వృధా అవుతుంది. కాబట్టి ఈ దర్భాసనము, జింక చర్మము, వస్త్రము మనకు ఇన్సులేషన్గా అంటే ఒక తొడుగుగా ఉపయోగపడతాయి. అటువంటి ఆసనము స్థిరంగా అటు ఇటు ఊగకుండా ఉండాలి. ఎందుకంటే కూర్చున్న ఆసనము అటు ఇటు ఊగుతూ కదులుతూ ఉంటే శరీరం కూడా కదులుతుంది. మనసు ధ్యాస దాని మీదనే ఉంటుంది, కానీ ధ్యానం మీద ఉండదు. కాబట్టి మనం కూర్చునే ఆసనము అటు ఇటు ఊగకుండా స్థిరంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కూర్చోవాలి? స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి. పద్మాసనము కానీ సుఖాసనము కానీ వేసుకొని కూర్చోవాలి. ధ్యాన సమయంలో ఇబ్బందికరం కానీ ఏ ఆసనమైనా వేయవచ్చు. కాకపోతే స్థిరంగా సుఖంగా ఉండాలి అని మాత్రమే చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పబడిన దర్భాసనము, జింక చర్మం అనేవి ఈ రోజుల్లో దొరుకుతాయి కాబట్టి చెప్పారు. ఆ రోజుల్లో దొరుకుతాయి కాబట్టి చెప్పారు. ఈ రోజుల్లో జింక చర్మాలు, దర్భాసనాలు దొరకవు. పైగా జింక చర్మాలు నిషిద్ధం కాబట్టి వాటి కోసం ప్రయత్నించకండి. కానీ జింక చర్మాలు, దర్భాసనాలు దొరకలేదని ధ్యానం చేయడం మానకూడదు. మనకు దొరికిన వాటితో మనకు అనుకూలమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద సుఖాసనంలో కూర్చోవాలి. ఈ రోజులను బట్టి చెప్పాలంటే బజారులో దొరికే పీట ఒకటి కొనుక్కొని దాని మీద మెత్తటి షాల్ లాంటిది పరిచి దాని మీద ఒక శుభ్రమైన తెల్లటి తుండు గుడ్డ వేసుకుంటే చాలు. ధ్యానం చేయడానికి ఆసనం ఏర్పాటైనట్టే. కూర్చొని ఏం చేయాలి అనేది తర్వాత శ్లోకంలో చెప్పబడింది. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ప్రకారంగా స్థిరమైన సుఖమైన ఆసనం కూర్చున్న తర్వాత మనసును ఏకాగ్రం చేయాలి. చిత్తమును, ఇంద్రియములను కట్టడి చేయాలి. ఇప్పుడు మనలో ఉన్న మనసును శుద్ధి చేసుకోవడానికి పరమాత్మను గురించి ధ్యానం చేయాలి. కదలకుండా స్థిరమైన ఆసనం మీద సుఖంగా కూర్చున్న తర్వాత మనసును, ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒక చోట స్థిరంగా కూర్చుంటే చేతులు, కాళ్ళు, కళ్ళు మన స్వాధీనంలో ఉంటాయి. కానీ ఏ చిన్న శబ్దం వినబడ్డా అటు ఇటు తిరగడము, కళ్ళు తెరిచి అటువైపు చూడడము, శరీరం మీద ఏదైనా పాకితే చెయ్యితో తాకడము, ఇటువంటి పనులు చేస్తుంటాము. ఆ పనులను కూడా సాధ్యమైనంత వరకు చేయకూడదు. దానిని ఇంద్రియ నిగ్రహము అంటారు. పైన చెప్పినట్టు ఏకాంత ప్రదేశంలో, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుంటే ఇటువంటివి జరగవు. తర్వాత మనసు. ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నా మనసు మాత్రము సాధారణంగా అటు ఇటు పరిగెడుతుంటుంది. దానిని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. అటు ఇటు పోయినా తిరిగి లాక్కొచ్చి మన స్వాధీనంలో పెట్టుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం చేసి ఆ కేసేపు మీకోసము మీరు జీవించండి. బయట విషయాలను మనసులోకి రానియవద్దు. పనికి మాలిన విషయాల గురించి ఆలోచించకుండా మనసును కట్టడి చేయాలి. ఎందుకు కట్టడి చేయాలి? ధ్యానం చేస్తున్నామని మనసుకు తెలియదా అని మనం అనుకోవచ్చు. మనసు యొక్క స్వభావము అటు ఇటు చంచలంగా పరిగెత్తడం. అందుకే మనోవేగము అని అన్నారు. ఆ వేగవంతమైన మనస్సు యొక్క స్వభావాన్ని మనం కాసేపు కట్టడి చేయాలి. కానీ
మనసే తనంతట తాను నిశ్చలంగా ఉండాలనుకోవడము మన పొరపాటు. కట్టడి చేయడం అంటే పూర్తిగా ఏ పని చేయకుండా ఉండటం కాదు. మనసును దాని స్వభావాన్ని బట్టి అన్ని విషయాల మీదకి పోకుండా ఒకే విషయము అంటే దైవం మీద నిలపాలి. దానిని ఏకాగ్రత అని అంటారు. ఆ ప్రకారంగా మనసును ఏకాగ్రపరచాలి, దైవం మీదనే నిలపాలి. అప్పుడు అఖండమైన శక్తి పుడుతుంది. ఎలాగంటే సూర్యకిరణము మామూలుగానే ఉంటుంది, దానిని భూతద్దంలో నుండి ప్రసరింపచేస్తే అమితమైన వేడి పుట్టి ఏ పదార్థాన్నైనా కాలుస్తుంది. అలాగే ఏకాగ్రమైన మనస్సు విపరీతమైన శక్తిని సంతరించుకుంటుంది. ఆ వేడికి మనలో ఉన్న అజ్ఞానము మాడిపోతుంది. మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. అందుకే మన పెద్దవాళ్ళు విద్యార్థులను మనసు పెట్టి చదవరా, అదే అర్థమవుతుంది అని అంటూ ఉంటారు. మనసు పెట్టి చదవడం అంటే ఏకాగ్రతతో చదవడం అన్నమాట. ఈ ప్రకారంగా సుఖమైన ఆసనంలో కూర్చుని ఇంద్రియములను మనసును నిగ్రహించి ఏకాగ్రం చేస్తే హృదయం నిర్మలంగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. మరి ఈ ధ్యానం అంతా దేనికోసము అంటే ఆత్మ విశుద్ధయే, అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉండటం కోసము అని చెప్పాడు పరమాత్మ. దాన్ని అంతఃకరణ శుద్ధి అని అంటారు. మనసు, బుద్ధి, చిత్తము, ఆత్మ, అంతఃకరణ ఏ పేరుతో పిలిచినా అవి పరిశుద్ధం కావడానికి ధ్యానం ఉపయోగపడుతుంది.